నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను అక్క, కాలాష్టమి వచ్చేస్తోంది. అంటే జ్యేష్ఠ బహుళపక్ష అష్టమి కాలాష్టమిగా చేసుకోవటం మనందరికీ పరిపాటి తెలిసినటువంటి విషయమే. మరి శుక్రవారంతో కూడినటువంటి అష్టమి కాబట్టి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు అక్క? చాలా చక్కగా కలిసి వస్తుంది. లాస్ట్ టైం కూడా మనకి అష్టమి శుక్రవారం రోజే వచ్చింది. అవును. పౌర్ణమిలు గురువారాలు వస్తున్నాయి, అష్టములేమో ఇలా ఇలా వస్తున్నాయి. అయితే మహాలక్ష్మీదేవి అనగా లక్ష్మికి చాలా ప్రీతికరమైన రోజు. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో చక్కగా ఆ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఆవునేతితో దీపం పెట్టుకొని అనగా స్వామి అనగా లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి. చాలా శుభప్రదమైన ఫలితం వస్తుంది. అనగాష్టమి వ్రతం చేసుకోలేని వాళ్ళందరూ కూడా చక్కగా అనగా స్వామి అనగా లక్ష్మి అష్టోత్తరం చదువుకొని ఆవునేతితో దీపం వెలిగించి చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టం చక్కెర పొంగలి అనే విధంగా పెట్టండి. ఇక ఆ రోజు కాలాష్టమిగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి కాలానికి అధిపతి కాలభైరవుడు కాబట్టి కాలభైరవుడిని పూజిస్తే రిజల్ట్ అనేది అతి శీఘ్రంగా వస్తుంది. తొందరగా రిజల్ట్ రావాలంటే కాలభైరవుడిని పూజించాలి, శనీశ్వరుని పూజించాలి. రైట్. ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడానికి లేకపోతే ఎట్లాంటి కోరికలు తీరడానికి కాలభైరవుని పూజించాలి? చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు పద్మిని. ఉద్యోగాల్లో ఆటంకాలు, మాకు ఉద్యోగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు అని అంటే మీ కాలభైరవుడు అనుగ్రహం కావాలి, శనీశ్వరుడు అనుగ్రహం కావాలి. అందరు శనీశ్వరుడు బాబోయ్ అని భయపడతారు. కాదు, శనీశ్వరుడు తలుచుకుంటే మీకు ఉద్యోగం వెంటనే వస్తుంది. కాలభైరవుడు తలుచుకున్నా కాలభైరవుడు అనుగ్రహం ఉన్నా కూడా ఉద్యోగం వెంటనే వస్తుంది. ఆ రోజు చక్కగా కాలభైరవ అష్టకం చదువుకుంటూ మీరు ముఖ్యంగా ఆ రోజు కర్పూర హారతి ఇస్తారు కదా, ఏదైతే కర్పూర హారతి ఇస్తారో కాలభైరవ అష్టకం చదువుకున్న తర్వాత కాలభైరవుడికి ఇంట్లోనే, మీరు ఎక్కడో గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చక్కగా హారతి రూపంలో కర్పూరం వెలిగించినప్పుడు అందులో కొన్ని మిరియాలు, కొన్ని తెల్లావాలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఎక్కువ కాదు, ఇల్లంతా పొగబట్టేసేలాగా కాదు, దగ్గొచ్చేస్తుంది. అలా కొన్ని మిరియాలు, ఇన్ని మిరియాలు, ఇన్ని తెల్లావాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి హారతిలోనే వేసేసేయండి. ఫస్ట్ హారతి ఇచ్చేసేయండి. కర్పూర హారతి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో కాలభైరవుడి దగ్గర అవి వేసి, దీంతో నా నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి పోవాలి. ముందు శత్రు నివారణ, ఎవరికైతే శత్రు నివారణ కావాలంటే శత్రువులతో సమస్యలు ఉంటాయో అలాంటి శత్రు నివారణ కోసము, అలాగే ఉద్యోగ అవకాశాల కోసము, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఇంట్లో ఉందో అది తొలగిపోవటానికి కూడా ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది పద్మిని. అద్భుతం అక్క. ఇది ఏ టైంలో వేయాలి మరి? ఆ రోజు అష్టమి 4:37 తర్వాత నుంచి మొదలవుతాం. 4:37 ఇంచుమించు 4:30 ఆ ప్రాంతంలో. మరి ఎట్లా అక్క? ఈ శుక్రవారం సాయంత్రం చేసుకునే రెమెడీ కాబట్టి 7:30-8 ఆ ప్రాంతంలో చేసుకోండి. ఎవరికైతే ఉద్యోగ సమస్యలు ఉంటాయో, అలాగే ఎవరికైతే శత్రు సమస్యలు ఉంటాయో, అలాగే ఇప్పటి వరకు ప్రయత్నం చేశాము, ఈ ప్రయత్నంలో లోపాలు వస్తున్నాయంటే కూడా కాలభైరవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఇలా ఈ పరిహారం చేసి చూడండి. ఇలా ప్రతి అష్టమికి ఒక 5 సార్లు చేయండి పరిహారం. ప్రతి అష్టమి, ప్రతి బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమికే చేయండి. శుద్ధాష్టమి కాదు, బహుళపక్ష అష్టమికే చేయండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే అష్టమి అది. ఆ తర్వాత మళ్ళీ అమావాస్య వస్తుంది మళ్ళీ. అదే, అలా చేసుకుంటే పరిహారము చాలా చక్కగా రిజల్ట్ వాళ్ళకే తెలుస్తుంది. రైట్ అక్క. అలాగే కాలభైరవ అష్టకం ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది. దేవరాజ సేవ్యమాన, వింటూ ఉంటే వినాలనే అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది అసలు కాలభైరవ అష్టకం. ఆ అష్టకం గురించి అక్క. కాలభైరవ అష్టకము అసలు వింటుంటేనే బాగుంటుంది. చాలా మంది మా నోటికి కాలభైరవ అష్టకం రాదు అని అన్నారు అనుకో పద్మిని, ఓం కాలభైరవాయ నమః అని కూడా అనుకోవచ్చు. 108 సార్లు ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అని కూడా వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. ఇవన్నీ చేయట్లేదు, పూజ చేయలేకపోతున్నామండి, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఏదో ఓన్లీ స్మరణే చేయగలం అనే వాళ్ళు ఇదోటి. అలాగే మేము అనగా స్వామి అనగా లక్ష్మి పూజ మేము అష్టోత్తరం చదవలేము అన్న వాళ్ళకి ఓం అనగా దత్తాయ నమః, ఓం అనగా దత్తాయ నమః అనుకుంటూ చేయొచ్చు.
అలాగే కాలభైరవ అష్టకము చదివే ముందు చాలా మంది కూడా బూడిద గుమ్మడికాయ దీపం, నేను ఈ పరిహారం చాలా మందికి చెప్పాను. ముందుగా బూడిద గుమ్మడికాయని 2 ముక్కలు చేసుకోవాలి. చక్కగా 2 పళ్ళాలు తీసుకోవాలి. అందులో నవధాన్యాలు వేసుకోవాలి. అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు ఈ ప్లేట్లో గుజ్జు మొత్తం తీసేసేయండి. తర్వాత అందులో నువ్వుల నూనె నీట్‌గా నింపేయండి. పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో దింపేసి అఖండ జ్యోతి ఒత్తు లాంటిది వేసుకోండి. పెద్ద ఒత్తు వేసేసుకోండి. రెండిట్లో కూడా వేసేసుకోండి. ఆ రోజు సాయంత్రం, శుక్రవారం సాయంత్రం కూడా స్వామికి నమస్కారం చేసుకొని, మీకు కాలభైరవాష్టకం చదవటం రాకపోతే చక్కగా పెట్టేసుకోండి. టీవీలోను, యూట్యూబ్ లోను పెట్టుకొని వింటూ కూడా ఆ స్మరణ చేస్తూ ఉండండి. అదే రిపీట్ చేయండి. అదే ఒక 3 times 4 times అలా వింటూ ఉండండి. మీ నోటికి కూడా వచ్చేస్తుంది. అలా రిపీట్ చేస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తూ మీకు ఉండేటటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకోండి. ఇంట్లో పెట్టుకోవచ్చు అక్క ఇది? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దేవుడి దేవుడి మందిరం ముందే పెట్టుకోవచ్చు. ఆ దీపం 3 రోజులు వెలిగితే 3 రోజులు ఉండనియాలా? ఆపేయకండి. 3 రోజులు వెలుగుతున్నాయంటే 3 రోజులు, కొంతమంది 3 రోజులు వెలిగిందని చెప్పారు నాకు. అవునా? కానీ కొండెక్కిపోయింది, నూనె ఉండంగానే కొండెక్కిపోయింది అని భయపడిపోతారు మళ్ళీ. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఆ నూనెంతా అయ్యే వరకు వెలగనీయండి. అదే చెప్తున్నాను. ఆ మొత్తం నూనె అయిపోవాలి. అప్పుడే అది కంప్లీట్ గా అయినట్టు దీపం. ఈ లోపు ఏదైనా గాలి వీచింది, ఏదో మరి కొండెక్కిందంటే ఏదో కారణం ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెలిగించేయచ్చా? మళ్ళీ వెలిగించుకోవచ్చు. కానీ అలా లేకుండానే చూసుకోండి మాక్సిమం. ఒకవేళ అంటే మీకు అలా జరిగింది అని అంటే ఎంతో ఎక్కువ ఈవిల్ ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయని అర్థము. ఏమీ భయపడకుండా మళ్ళీ వెలిగించుకొని, స్వామి అలాంటి ఉంటే తొలగించు నాయనా అని నమస్కారం చేసుకొని చక్కగా కాలభైరవుడి స్మరణ చేసుకోండి. అవన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పూజించుకోండి ఆ దీపాలకి. అది చండీ హోమం చేసినంత ఫలితము. ఒక్క దీపం చండీ హోమం చేసినంత ఫలితం ఈ గుమ్మడికాయ దీపం. ఖచ్చితంగా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. రకరకాల ఇబ్బందులతో అందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి వచ్చేటటువంటి రోజుల్ని వినియోగించుకుంటూ జీవితాల్లో మార్పును తెచ్చుకోవాలి. ఏదో అక్కడికి వెళ్ళిపోయామండి, లక్షలు ఖర్చు పెట్టామండి అని కాదు, ప్రకృతి అందిస్తుంది. అందరు అడిగారు నన్ను, ఆ నవధాన్యాలను ఏం చేయాలి? చక్కగా ఒక పూల కుండీలో వేసేయండి, మొలకలు ఎత్తుతాయి. ఏదైనా గోవుకి తినిపించేసేయండి. దాని వల్ల కూడా చాలా సమస్త దోషాలు కూడా హరిస్తాయి. నేను అందరికీ చెప్పే సలహా అదే. ఈ నవధాన్యాలు ఏం చేయాలి? దీపం వెలిగించేసాం కదా అని వెళ్ళి పడేయకండి. చక్కగా ఒక కుండీలో వేసుకోండి, వస్తాయి. ఆ పచ్చనివి తీసుకెళ్లి ఆవుకి పెట్టండి, గోవుకి పెట్టండి. దోషాలు కూడా హరిస్తాయి. నేను అందరికీ చెప్పే సలహా అదే. ఈ నవధాన్యాలు ఏం చేయాలి? దీపం వెలిగించేసాం కదా అని వెళ్ళి పడేయకండి. చక్కగా ఒక కుండీలో వేసుకోండి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.